బ్యాక్ టు న్యూస్. ఇండియా కూటమికి సీఎం చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. బడ్జెట్ లో ఏపీకి ప్రత్యేకంగా ఇచ్చింది ఏమీ లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఉన్న అంశాలకే నిధులిచ్చారని చెప్పారు. విభజన చట్టంలో అంశాల్ని అమలు చేయాలని అడిగాం, కేంద్రం అదే చేస్తోందన్నారు. విభజన చట్టానికి కాంగ్రెస్ కూడా బాధ్యత వహించాలంటూ సీఎం చంద్రబాబు డిమాండ్ చేశారు. ఏపీకి నిధులిచ్చారని రాజకీయం చేయటం సరికాదన్నారు సీఎం చంద్రబాబు. విభజన చట్టంలో ఉన్న అమరావతి, పోలవరం, వెనుకబడిన జిల్లాల అభివృద్ధి, పెట్టుబడులకే నిధులిచ్చారంటూ చంద్రబాబు తెలిపారు. నిన్న ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశానికి చంద్రబాబు హాజరయ్యారు. అలాగే కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో చంద్రబాబు భేటీ అయ్యారు. మాజీ సీజేఐ ఎన్వి రమణను కూడా చంద్రబాబు కలిశారు. ఢిల్లీలోనే ఉన్న చంద్రబాబు కాసేపట్లో విజయవాడకు బయలుదేరనున్నారు. మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి గోపి లైవ్ లో జాయిన్ అయ్యారు. గోపి, ఏదైతే కేంద్రం నుండి ఏపీకి రావాల్సి ఉందో అవి మాత్రమే ఇచ్చారు, ప్రత్యేకంగా చేసింది ఏం లేదు, దీనిపై ఇంత రాద్ధాంతం అవసరం లేదంటూ చంద్రబాబు చెప్తూ ఉన్నారు. మరోవైపు అక్కడ ఉన్నటువంటి అంటే నీతి ఆయోగ్ సమావేశం తర్వాత ఎవరెవరిని కలిశారు, ఏపీకి ప్రత్యేకంగా ఇంకేమైనా కోరారా? ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర బడ్జెట్ పైన స్పందిస్తూ ఏపీకి ప్రత్యేకంగా ఏం రాలేదు, విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలకు నిధులిచ్చారు, ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి ఇటు ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉంది అన్న అంశాన్ని స్పష్టం చేయడం జరిగింది. సారీ. అయితే నీతి ఆయోగ్ సమావేశంలో కానీ ఇటు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా కానీ ప్రధానంగా విపక్షాలు, ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ కానీ ఇండియా అలయన్స్ పార్టీలన్నీ కూడా ఈ బడ్జెట్ కేవలం ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలని దృష్టిలో ఉంచుకొని వారికే ప్రాధాన్యత కల్పించారు అని చెప్పి విమర్శించడం జరిగింది. నీతి ఆయోగ్ సమావేశాన్ని కూడా బహిష్కరించడం జరిగింది. నీతి ఆయోగ్ సమావేశానికి హాజరైన మమతా బెనర్జీ కూడా తమ రాష్ట్రాల పట్ల వివక్ష చూపుతున్నారు అని చెప్పి ఇటు సమావేశాన్ని మధ్యలోనే తన మైక్ కట్ చేశారని చెప్పి బహిష్కరించడం జరిగింది. అయితే తమకు ప్రత్యేక కేటాయింపు లేవు, ఏమీ లేవు. బడ్జెట్లో ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం గతంలో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ చట్టంలో ఏవైతే పొందుపరిచారో అమరావతి అంశం కానీ, రాజధాని నిర్మాణానికి సహకారం కానీ, అలాగే పోలవరం నిర్మాణ బాధ్యత జాతీయ హోదా కల్పిస్తూ దాని బాధ్యత తీసుకోవడం కానీ, అలాగే వెనుకబడిన జిల్లాల అంశం కూడా ఇటు ఈ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఉంది. అలాగే పెట్టుబడుల అంశానికి సంబంధించి కూడా ఈ ముఖ్యంగా ఆర్థిక సహకారానికి సంబంధించిన అంశం పైన కూడా చట్టంలో పొందుపరచబడి ఉంది. సో ఆ అంశాలనే మళ్ళీ ముఖ్యంగా ఇప్పుడున్న ప్రస్తుత ప్రభుత్వం మాకు భారీ మెజారిటీతో మమ్మల్ని గెలిపించారు, సో రాష్ట్ర పునర్నిర్మాణ బాధ్యత మాపై ఉంది కాబట్టి ప్రధాని మోడీ కానీ, అమిత్ షా కానీ, నడ్డా కానీ ఎవరు చెప్పినా సరే రాష్ట్ర అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నామని చెప్పి మొదటి నుంచి కూడా చెప్తున్నారు. సో దానికి అనుగుణంగానే కేటాయింపులు జరిగాయి కానీ ప్రత్యేక కేటాయింపులు ఏవీ లేవు. దీన్ని కొన్ని రాజకీయ పార్టీలు రాజకీయం చేస్తున్నాయి, ఇది సరికాదు అని చెప్పి నిన్న చంద్రబాబు మాట్లాడడం జరిగింది. నీతి ఆయోగ్ సమావేశంలో కూడా ముఖ్యంగా ఏపీకి ముఖ్యంగా బడ్జెట్లో ప్రధానంగా అమరావతి నిర్మాణానికి సంబంధించి 15,000 కోట్ల ఆర్థిక సహకారం అందించడం, పోలవరం త్వరితగతిన పూర్తయ్యేందుకు పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకుంటామని చెప్పి బడ్జెట్ ప్రసంగం సందర్భంగా నిర్మలా సీతారామన్ చెప్పడం జరిగింది. అయితే విపక్ష పార్టీలు, ఇండియా కూటమి పార్టీలు ఈ ఆంధ్రప్రదేశ్ అలాగే బీహార్కి ఎక్కువ ప్రాధాన్యత కల్పించారు, కుర్సీ బచావో బడ్జెట్ అని చెప్పి విమర్శించడం జరిగింది. కాబట్టి సో కేంద్రంలో భాగస్వామిగా ఎన్డీఏ ప్రభుత్వంలో టీడీపీ కూడా ఉంది కాబట్టి సో ఇండియా కూటమికి కౌంటర్గా ఆంధ్రప్రదేశ్కి హక్కుగా రావాల్సినవి ముఖ్యంగా విభజన వల్ల నష్టపోయిన రాష్ట్రం కాబట్టి ప్రత్యేక హోదాకు బదులుగా ఆ రాష్ట్రానికి సహకారం ఇచ్చే దిశగా ముఖ్యంగా పారిశ్రామిక పెట్టుబడులు వచ్చేందుకు ఊతమిచ్చే దిశగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి సహకారంగా ఈ బడ్జెట్లో కేటాయింపులు జరిపింది. కానీ అలాగే చట్ట ప్రకారం రావాల్సినవి వచ్చాయి కానీ ప్రత్యేకంగా మా రాష్ట్రం అభివృద్ధికి సంబంధించి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విభజన చట్టాన్ని చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా బాధ్యత ఉంటుంది, అలా కాకుండా రాజకీయాలు చేయడం సరికాదని చెప్పి చంద్రబాబు కౌంటర్ ఇవ్వడం జరిగింది. ఈరోజు ప్రధానంగా మరి కాసేపట్లో ఢిల్లీ పర్యటన ముగించుకుని ఆయన విజయవాడ బయలుదేరబోతున్నారు. నిన్న నీతి ఆయోగ్ సమావేశం అలాగే సిఆర్ పాటిల్ కలిసి పోలవరం ప్రాజెక్టు త్వరితగత నిర్మాణం పూర్తి చేసేందుకు కాపర్ డ్యామ్ అలాగే రాక్ఫిల్ డ్యామ్ ఇటువంటి అంశాలపైన ఆయన చర్చించడం జరిగింది. అలాగే మాజీ సీజే ఎన్వి రమణను కూడా మర్యాదపూర్వకంగా ఆయన కలిసారు. ఇక ఈరోజు ఇప్పటి వరకు అయితే ఎటువంటి అపాయింట్మెంట్స్ లేవు. మరి కాసేపట్లోనే 11 గంటలకు ఆయన ఢిల్లీ పర్యటన ముగించుకొని విజయవాడ బయలుదేరబోతున్నారు. ఓకే గోపి.